Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. Blessed are you and people accuse you and persecute you and speak falsely against you for my sake. The book of Matthew chapter 5 verses 11. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోనూ ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియచేస్తున్న మాట ఏమిటి అంటే, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలీయుల ప్రజలందరితోనూ మనతోనూ దేవుడు ఈ దినమున మాట్లాడుతున్నాడండి. అవునండి, దేవుడు సమస్తమును చూస్తున్న దేవుడు కదా. ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. మనలను అనేక సార్లు ఎవరో ఒకరు నిందించడం కానీ హింసించడం కానీ ఏదైనా సమస్యల్లో మనలను త్రోసివేయడం వంటివి జరుగుతూ ఉంటాయి. అది దేవుని నిమిత్తం జరిగినప్పుడు మనము ధన్యులమని దేవుడే మాట్లాడుతున్నాడండి. అంటే ఈ లోకంలో ఎవరైనా దేవుని యొక్క సువార్త పరిచర్య చేసే విధానంలో కానీ ఎక్కడైనా అన్యుల మధ్య దేవుని యొక్క సువార్త ప్రకటించినప్పుడు అన్యులు వారిని హింసించినా దూషించినా వారిని కొట్టినా తిట్టినా ఇంత హేళనగా మాట్లాడినా వారు ధన్యులని, హింసించబడిన ప్రతి ఒక్కరూ దేవుని నామాన్ని బట్టి వారు ధన్యులని దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకంటే దేవుని నామాన్ని బట్టి ఎవరైతే దేవుని యొక్క చిత్తాన్ని బట్టి వారు నడుస్తున్నారో దేవుని నిమిత్తం, కనుకనే నా నిమిత్తం జనులు మిమ్మును హింసించినా సరే నిందించినా సరే అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టినా సరే మీరు చింతింపవద్దు. దేవునికి మహిమ, దేవునికి స్తోత్రములు చెల్లించండి. ఎందుకంటే మీరు ధన్యులు కాబట్టి. దేవుడు సమస్తాన్ని చూస్తున్న దేవుడు అండి. ఆయన తప్పకుండా న్యాయం తీరుస్తాడు. దేవుడు మిమ్మలను మంచి స్థానంలోను దేవుని యొక్క పరలోక రాజ్యములోను దేవుని తప్పకుండా ప్రతి ఒక్కరిని దర్శిస్తాడు. ఆయన సహాయకుడండి. దేవుని యొక్క సువార్త నిమిత్తం ఎవరైతే ఈ దినమున ఈ రోజుల్లో మనం చూస్తున్నామని ప్రతి సమాజంలో అన్యుల మధ్యకు వెళ్ళినప్పుడు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అనేక సార్లు వారిని తిట్టడం కానీ హింసించడం కానీ పేడ నీళ్లు జల్లడం కానీ మురికి నీళ్ళు వారి మీద పోయడం కానీ ఇటువంటివి మనం చూస్తూనే ఉన్నాం. ఇవి సమాజంలో జరుగుతున్నాయి ఈ నేటి సమాజంలో. కనుకనే వారు ధన్యులండి. ఎవరైతే హింసించబడుతున్నారో, ఎవరైతే శిక్షించబడుతున్నారో, అబద్ధపు మాటలు వారి మీద పలుకుతున్న ప్రతి ఒక్క మాట వారి మీద అవన్నీ దేవుని యొక్క కృపకు చేర్చుకొని వారిని దేవుడు తప్పకుండా దర్శిస్తాడు. వారు ధన్యులండి. కనుకనే ఎవరు చింతింపవద్దు. ఎవరు ఎన్ని మాటలన్నా, ఎవరు ఎంతగా తిట్టినా, ఏమన్నా సరే మనం ధైర్యం కలిగి దేవుని తట్టే తిరిగి దేవునికి స్తోత్రములు చెల్లించే వ్యక్తిగాను, దేవుని యందు విశ్వాసపూరితమైన మనసును మనం కలిగి, ధైర్యం కలిగి, ఓర్పును సహనం కలిగి ఉంటే దేవుడు తప్పకుండా మనలను దర్శిస్తాడండి. దేవుడు మన జీవితాలలోనూ ఆనందమును సంతోషమును దేవుడు తప్పకుండా అందరి జీవితాలలోనూ దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉండును గాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికి అధికారకర్తవైన మా గొప్ప దేవా, నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడారు. అవును ప్రభువా, ఎవరైతే నీ నిమిత్తం జనులు హింసించబడుతున్నారు, శిక్షించబడుతున్నారు, అబద్ధ మాటలు వారి మీద పలుకుతున్నారు, ఎన్నో అవమానాలు పడుతున్నారు, వారందరినీ మీరు దర్శించండి ప్రభువా. మీరు ధన్యులని మీరే మాట్లాడుతున్నారు ప్రభువా. అందరికీ సహాయము దయచేయండి ప్రభువా. సువార్త నిమిత్తం ఎవరైతే పరిచర్య చేస్తున్నారు, వాక్య పరిచర్య చేస్తున్నారో, అన్యుల మధ్యలో కానీ నగరాల మధ్యలోకి కానీ వెళ్ళి సువార్త ప్రకటించేటప్పుడు దేవా వారికి మీరు తోడుగా ఉండండి. ఏ అపాయం జరగకుండా, ఎటువంటి కీడు వారి మీదకు రాకుండా ప్రభువా వారికి సువార్త పరిచర్యలు మీరు తోడుగా ఉండి మీ నామాన్ని హెచ్చించే కృప కాపుదల వారికి దయచేయండి ప్రభువా. అలాగే ఈ నేటి సమాజంలో మేము కూడా బ్రతుకుతున్నాం ప్రభువా. మమ్మలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. నీ మాటలను పలుకుతూ నీ నిమిత్తం ప్రభువా మేము ధన్యులమని నీవే మాట్లాడుతున్నావు కదా దేవా. ప్రతి ఒక్కరికి మీ కృప కాపుదల ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, దర్శించమని మాట్లాడుతూ మా ప్రార్థన మీకు ఆరోపిస్తూ సమర్పించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున వినయంగా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.